వెల్కమ్ టు కృష్ణారెడ్డి అకాడమీ అండి. మన కృష్ణారెడ్డి అకాడమీతో ప్రతి ఒక్కరు కూడా బ్రేకింగ్ న్యూస్ అనుకోవచ్చు. అదేవిధంగా ఇది ఒక మంచి శుభపరిణామం అనుకోవచ్చు. ఎందుకంటే ఎంతవరకు మన కృష్ణారెడ్డి అకాడమీలో ఉత్తరాంధ్రలో ఎక్కడ లేనటువంటి విధంగా ఢిల్లీ తరహాలో మిమ్మల్ని తయారు చేసి 100% సక్సెస్ఫుల్ అయ్యే విధంగా చేయడానికి కోసము నూతన బ్యాచ్ అనేది ఈ నెల వచ్చే నెల అక్టోబర్ 5వ తేదీన కొత్త బ్యాచ్ అనేది వేయడం జరుగుతుంది. అయితే ఈ నెల 30 తేదీలోపు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే కేవలం బ్యాచ్కి 120 మంది మాత్రమే, 500 మంది కానీ 1000 మంది లాగా బ్యాచ్ అనేది ఉండదు. ఇది డిజిటల్ రూమ్లో డిజిటల్ క్లాసెస్తో మీకు కేవలం 120 మెంబర్స్ వరకు మాత్రమే మిమ్మల్ని నడిపించుకుని ముందుకు తీసుకెళ్తాము. 100% మీకు గ్యారంటీగా జాబ్ ఇచ్చేటువంటి బ్యాచ్గా మిమ్మల్ని తయారు చేస్తున్నాం. ఒకటే గుర్తుపెట్టుకోండి, హైలీ ఫ్యాకల్టీతో మీ ముందు ఉన్నారు ఇప్పుడు రాము గారు. ఆంధ్ర తెలంగాణలో టాప్ మోస్ట్ ఫ్యాకల్టీగా చాలామంది అవుతున్నటువంటి ఫ్యాకల్టీని తీసుకొచ్చి మాత్రమే క్లాసెస్ చెప్పించబడును. ఎవరైతే మొదటి 50 మంది రిజిస్ట్రేషన్ చేసుకొని చేస్తారో వాళ్ళకి పీజీలో కూడా కొంతవరకు రాయితీ కల్పించబడుతుంది. చెప్తాను కదా, డిజిటల్ రూమ్లో కేవలం 120 మంది మాత్రమే ఒక బ్యాచ్గా ఉంటారు. వీళ్ళకి మాత్రమే చివరి వరకు కూడా 100% ఎగ్జామ్స్ పెట్టుకుంటూ ప్రతిదీ కూడా బోర్డు పైన చూపించుకుంటూ 2014 నుంచి 2025 వరకు వివిధ ఎగ్జామ్స్లో వచ్చినటువంటి పేపర్లు మీకు మీ కళ్ళ ముందే డిజిటల్ బోర్డు మీద పెడుతూ లాస్ట్ 2022 ఎలాగొచ్చింది, 23 ఎలాగొచ్చింది, 24 ఎలాగొచ్చింది, 25 ఎలాగొచ్చింది, ఇంకా ఏ విధంగా వచ్చే అవకాశం ఉందని మన హైలీ ఫ్యాకల్టీతో మిమ్మల్ని అనాలిసిస్ చేసుకొని తీసుకెళ్ళి ప్రతి పాయింట్ టు పాయింట్ చదివించే విధంగా చెప్పాను కదండి. ఇప్పటి వరకు చాలా ఇన్స్టిట్యూట్లో 100, 200, 300, 500, 600 మంది, 1000 మంది కూడా బ్యాచ్ చేస్తూ ఉంటారు. మన అకాడమీ మాత్రం మా బాధ్యత అలాగా తీసుకోదు. కేవలం 120 మెంబర్స్ వరకు మాత్రమే మిమ్మల్ని ఒక బ్యాచ్గా చేసి 100% జాబ్ వచ్చే విధంగా చేసి హైలీ ఫ్యాకల్టీతో ప్రతిరోజు కూడా గ్రాండ్ టెస్టులు కండక్ట్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాం. ఎవరైతే ఈ మంత్ 30 తేదీ లోపు మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే ఆ బ్యాచ్లో అవకాశం ఉంటుంది ముందుగా. ఓకే అండి. అదేవిధంగా మా ఫ్యాకల్టీ రామ్ సార్ కూడా మీ ముందు ఉన్నారు. ఎందుకంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మీద 25 బిట్లు ఉంటాయి. దాని యొక్క మినిమం 25 బిట్లు 22కి పైగా మార్కులు బిట్లు పెట్టే విధంగా సార్ చేసేటువంటి రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకుంటారు. అదేవిధంగా అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అయితే సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ రేంజ్లో ఇప్పటి వరకు నాట్ ఓన్లీ ఎస్ఎస్సి అండి, అటు ఎంటీఎస్ పేపర్ని అనాలిసిస్ చేస్తాము, ఇటు సిజిఎల్ పేపర్ని అనాలిసిస్ చేస్తాము, వాళ్ళు సిహెచ్ఎస్ఎల్ పేపర్ని అనాలిసిస్ చేస్తాము. ఓకే అండి. అండ్ సిపిఓస్ పేపర్లను కూడా అనాలిసిస్ చేసుకొని మిమ్మల్ని ముందుకు నడిపించడానికి మన కృష్ణారెడ్డి అకాడమీ అనేది ముందుకు వెళ్తుంది. అండ్ ఇంగ్లీష్ పరంగా చూసుకుంటే మీకు ద టాప్ మోస్ట్ ఉత్తరాంధ్ర అండ్ మొత్తం ఆంధ్ర తెలంగాణ టాప్ మోస్ట్ ఉన్నటువంటి మన ప్రశాంత్ సార్ చేత ఇంగ్లీష్ క్లాసెస్ అనేది 20 బిట్లు ఉంటాయి. 20లో మినిమం 18 బిట్లకు పైగా వచ్చే విధంగా ఆయన చేత కూడా మేము క్లాసులో చెప్పించే విధంగా తీసుకెళ్తున్నాం. ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను ఒక పదం వాడుతున్నాను, ఢిల్లీ తరహాలో అంటున్నాము. దీనికి గల రీజన్స్ చాలా ఉన్నాయి. ఎందుకంటే నేను ఢిల్లీలో 4-5 మంత్స్ కూర్చొని నేర్చుకున్నప్పుడు నాకు అర్థమైంది ఎందుకు అక్కడ అంత ఎడ్యుకేషన్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది, మనం ఎందుకు అంత వీక్గా ఉంటామంటే అక్కడ మన క్లాస్ అయిపోయిన తర్వాత మనం వెళ్ళి మాకు అన్నీ వచ్చాయని కొద్దిగా ఈగోగా ఫీల్ అవుతాము. కానీ అక్కడ అది లేదండి. మొదటి రోజు నుండి చివరి రోజు వరకు కూడా, ఎగ్జామ్ అయిన తర్వాత రోజు వరకు కూడా వాడు చాలా జాగ్రత్తగా చాలా డిసిప్లిన్గా మెయింటైన్ అవుతాడు. ఒక టైం పంచువాలిటీ పాటిస్తాడు. వాడు టైం పంచువాలిటీ పాటించే ముందు మనం చాలా తక్కువ అని చెప్పవచ్చు. ఎందుకంటే నాకు ఇంత హైదరాబాద్లో కోచింగ్ తీసుకున్నాను అండ్ విజయవాడలో, విశాఖపట్నంలో డిఫరెంట్ ప్లేసెస్లో కోచింగ్ తీసుకున్నాం. బట్ ఢిల్లీ వెళ్ళిన తర్వాత కానీ ఒక అవగాహన రాలా. ఢిల్లీ వెళ్తే కానీ నాకు అవగాహన రాలేదు. వాళ్ళు ఎంత కసిగా, ఎంత సిస్టమేటిక్గా, ఎంత టైం టేబుల్ మెయింటైన్ చేస్తున్నారు. అదే టైం టేబుల్ మీకు ఈ 120 మందికి కూడా మేము పెడతాము. ఓకే అండి. అదేవిధంగా మా ఫ్యాకల్టీ కూడా రాము గారు కూడా మీకు ఒక 2 విషయాలు మీకు షేర్ చేస్తారు ఈ బ్యాచ్ కోసము. హలో మై డియర్ యాస్పిరెంట్స్, అంటే కృష్ణారెడ్డి అకాడమీ ఇస్తున్న ఒక బంపర్ ఆఫర్ అనుకోవాలి. అంటే ఎస్ఎస్సి నోటిఫికేషన్ అన్న 2025 ఎస్ఎస్సి నోటిఫికేషన్ మనకి దాదాపుగా 80,000 అబవ్ పోస్టులు వస్తున్నాయి. ఈసారి గ్యారెంటీగా ఎస్ఎస్సిలో జాబ్ సాధించాలంటే కృష్ణారెడ్డి అకాడమీ జాయిన్ అవ్వండి. కృష్ణారెడ్డి అకాడమీ జాయిన్ అవ్వడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మనం బయట నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్లు బోధించాం దాదాపుగా. అంటే ఇక్కడ
ప్లస్ ఏంటంటే మీకు జస్ట్ 120 మెంబర్స్ మాత్రమే తీసుకుంటున్నాం. ఈ 120 మెంబర్స్తో జాబ్ కొట్టించే బాధ్యత సార్ది. అండ్ సారు అండ్ గ్రౌండ్ మొత్తం తీసుకుంటారు ఫ్యాకల్టీ. ఎస్ఎస్సి జాబ్ సాధించడం చాలా ఈజీ ప్రాసెస్. 4 సబ్జెక్టులు. ఒకటి అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీస్. జనరల్ స్టడీస్ మీన్స్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నేను చూసుకుంటా. ఏ విధంగా దాదాపుగా సార్ అన్నట్టు 25కి 22 లేదా 23 గ్యారెంటీకి వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే మేము గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఏ, కానిస్టేబుల్ నెంబర్ ఆఫ్ బ్యాచెస్ బోధించున్నాం గత 10 సంవత్సరాల బట్టి కూడా. అంటే ప్రశ్న ఎలా వస్తుందని మాకు ఐడియా ఉంటుంది. ఎస్ఎస్సిలో మేము గ్రూప్ 1, గ్రూప్ 2లో దాదాపుగా అన్ని ప్రశ్నలు కవర్ చేసేవాళ్ళమే. ఎస్ఎస్సి బిట్ మిస్ అవ్వకుండా చూసుకునే బాధ్యత మాకుంది నాన్న. ఎందుకంటే మీ కుటుంబానికి జాబ్ కావాలి, మీరు మమ్మల్ని నమ్మొస్తున్నారు కావున ఈసారి 120 మెంబర్స్ మాత్రమే ఈ బ్యాచ్ తీసుకుంటున్నాం నాన్న. ఈ 120 మెంబర్స్కి ప్రతి ఒక్కరికి జాబ్ వచ్చే బాధ్యత మాది, మేము తీసుకుంటాం రెస్పాన్సిబిలిటీగా. మీరు జాయిన్ అయి పాటించవలసిన మెయిన్ విషయం ఏంటంటే రెగ్యులర్ క్లాసెస్కి రావాలి. డైలీ ఫ్యాకల్టీ చెప్పే క్లాసెస్ వింటే మీకు ఆటోమేటిక్గా సరిపోతుంది. ఇంకా డైలీ మార్నింగ్, ఈవినింగ్ గ్రౌండ్ కూడా ఉంటుంది. ఇంకా మనకి ప్రధానంగా చూసుకుంటే డైలీ ఎగ్జామ్స్. మనం ఎంత క్లాస్ బాగా విన్నా సరే డైలీ క్లాసెస్ ఇంపార్టెన్స్. ఇక్కడే కృష్ణారెడ్డి అకాడమీలో మనకి స్టడీ అవర్స్ కూడా ఉన్నాయి. మార్నింగ్, ఈవినింగ్ స్టడీ అవర్స్, గ్రౌండ్ ఉంటుంది. మార్నింగ్, ఈవినింగ్ కూడా. ఒక్కసారి మీకు ఎవరైనా డౌట్స్ ఏమైనా ఉంటే సార్కి ఆఫీస్ నెంబర్కి ఫోన్ చేసి కనుక్కోవచ్చు. లేదా నేరుగా డైరెక్టర్గా వచ్చి అకాడమీ యొక్క విశేషాలు తెలుసుకోవచ్చు మీకు. ఎందుకంటే కృష్ణారెడ్డి అకాడమీ మనకు డైరెక్టర్ వస్తే తెలుస్తుంది ఆటోమేటిక్గా ఎలా ఉన్నాయి, వనరులు ఎలా ఉన్నాయి, నేను ప్రధాన సోర్స్ ఏంటి, కోచ్ ఎవరున్నారు, ఫ్యాకల్టీ ఎవరు చెప్తున్నారు. ఓకేనా? మరి ఎస్ఎస్సి జీడీలో మీరు విజయం సాధించాలంటే ఈసారి 2025లో వచ్చే నోటిఫికేషన్లో విజయం సాధించాలంటే గ్యారెంటీగా కృష్ణారెడ్డి అకాడమీలో జాయిన్ అవ్వండి. జస్ట్ 120 మెంబర్స్ మాత్రమే. సార్ ఇంకొక బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారు. 50 మెంబర్స్ అంటే ఎవరైతే స్టార్టింగ్ 50 మెంబర్స్ జాయిన్ అవుతారో ఫీజులో రాయితీ ఇస్తారంటున్నాను, గుర్తుపెట్టుకోండి. మరీ ఎక్కువ కాదు, ఇస్తారు సార్, మినిమం ఇస్తారు, అందరికి కూడా ఇస్తారు, నో ప్రాబ్లం. ఇక్కడ మీరు కట్టే ఫీజుకి 100% న్యాయం జరుగుతుంది. టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు, 4 కూడా. అంటే మనకి ఎస్ఎస్సికి 4 సబ్జెక్టులు కావాలి ప్రధానం చెప్తున్నా. అన్ని ఫ్యాకల్టీ కూడా హిస్టరీ అవ్వచ్చు, పాలిటీ అవ్వచ్చు, జాగ్రఫీ అవ్వచ్చు, ఎకానమీ అవ్వచ్చు, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నేను, నెక్స్ట్ అర్థమెటిక్, రీజనింగ్ ఎక్స్ట్రాడినరీ ఫ్యాకల్టీ. అంటే స్టేట్ లెవెల్లో 2 రాష్ట్రాలు అద్భుతంగా బోధించే మంచి ఫ్యాకల్టీ మన దగ్గర ఉన్నారు. ఒకవేళ నా కోసం మీకు చెప్పాలంటే మీకు తెలుస్తున్నారా, 2 రాష్ట్రాలు ఆంధ్ర, తెలంగాణలో ఈనాడు కాలమిస్ట్గా పనిచేస్తున్నా. మీరు చూసుకుంటే ఈనాడు కాలమిస్ట్గా మన పేపర్లో వస్తుంది, ఆ ఫోటోతో నేను రాస్తూ ఉంటా ఆర్టికల్స్. అంటే ఏ విధంగా వస్తుంది, ఒక మోటివేషన్ పర్పస్లో ఎగ్జామ్ ఓరియంటెడ్లో బిట్స్ రాస్తూ ఉంటా. అటు పాలిటీ, ఇటు కరెంట్ అఫైర్స్ కూడా ఒకసారి గమనించాలి. మీకు అద్భుతమైన ఫ్యాకల్టీ, ఎక్స్ట్రాడినరీ. ఒక్క ఫ్యాకల్టీ కాదు, అందరు ఫ్యాకల్టీ కూడా, నెంబర్ ఆఫ్ ఫ్యాకల్టీ, మంచి ఫ్యాకల్టీ ఉన్నారు ఇక్కడ. అండ్ కోచెస్ కూడా సారే డైరెక్టర్ చూసుకున్నారు. మిగతా ఇన్స్టిట్యూట్లో అయితే కోచెస్ పెట్టి చూసుకుంటారు, కానీ ఇక్కడ నేరుగా సారే కోచ్. ఓకేనా? అందువల్ల మీకు చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. గ్యారెంటీగా జాబ్ సాధించే 100కి 100% రిజల్ట్ ఓరియంటెడ్. ఇది గుర్తుపెట్టుకోవాలి మై డియర్ ఆస్పిరెంట్స్. 120 మెంబర్స్ని తీసుకునే రీజన్ ఇంకొకటి ఉంది. ఇక్కడ స్టడీ హాల్స్ ఉంటాయి అండ్ క్లాస్ రూమ్లో 120 మెంబర్స్. మీకు ఏ డౌట్ ఉన్నా సరే నేరుగా క్లాస్లో అడగవచ్చు ఫ్యాకల్టీని. సార్ మాకు ఈ డౌట్ ఉంది అంటే, సార్ జీకే కరెంట్ అఫైర్స్ మాకు ఈ డౌట్ ఉందండి, బట్ వెంటనే మేము రెస్పాన్సిబిలిటీ అవుతాం. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కాదు, అర్థమెటిక్, రీజనింగ్ ఎక్స్ట్రాడినరీ ఫ్యాకల్టీ. మీకు ఏ డౌట్ ఉన్నా సరే క్లాస్లో నేరుగా అడగవచ్చు. అందువల్ల సబ్జెక్ట్ ఎటువంటి డౌట్ ఉండదు మీకు. అండ్ గ్రౌండ్ పర్పస్లో సార్ మాకు రన్నింగ్ సరిగా రావట్లేదు, ఈవెంట్ సరిగా రావట్లేదు, మార్క్స్ తక్కువ అవుతున్నాయి, గతంలో 1 or 2 మార్క్స్ జాబ్ మిస్ అయ్యాము ఎస్ఎస్సి అంటే సార్ చూసుకుంటారు. దాంట్లో గ్రౌండ్ పర్పస్లో 100% సార్ బాధ్యత, సబ్జెక్ట్ విషయంలో మా ఫ్యాకల్టీ బాధ్యత. మీరు గ్యారెంటీగా రండి, జాబ్ సాధించాలి, ప్రతి ఒక్కరు కూడా విజయం సాధించాలని మనస్ఫూర్తి కోరుకున్నా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, రామ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అదే అండి చెప్తున్నా కదండి, ఇది ఒక శుభ పరిణామం అనుకోవచ్చు. ఇప్పటివరకు ఉత్తరాంధ్రలో ఎక్కడ కనీ విని వెరగని విధంగా ఫ్యాకల్టీని తీసుకొచ్చి, అది కూడా డిజిటల్ బోర్డు పైన మిమ్మల్ని ఒక తాటిపైకి తీసుకొచ్చి, ఢిల్లీ తరహాలో, ఒకటే మాట గుర్తుపెట్టుకోండి, ఢిల్లీ తరహాలో. ఉత్తర భారతదేశంలో అయితే మీకు 145 వచ్చిన ఉద్యోగం రానటువంటి పరిస్థితి ఉత్తర భారతదేశంలో, అంత టఫ్ ఉన్నటువంటి కాంపిటీషన్. కానీ మనకి 100, 105 వచ్చితే జాబ్ వచ్చేటువంటి పరిస్థితి. అంతే, వాళ్ళకి మనకి దగ్గర 40 మార్కులు తేడా ఉంది. ఆ 40 మార్కులు తేడా మన కృష్ణారెడ్డి అకాడమీ చూపిస్తుంది. మీ అందరూ కూడా ఇది ఒక మంచి బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఇప్పటివరకు కృష్ణారెడ్డి అకాడమీ అంతే గ్రౌండ్ పరంగా హై లెవెల్, ఆంధ్ర తెలంగాణలో ఎవరు టచ్ అయినంత విధంగా ఉంది. ఇక్కడ నుంచి ఇతర డిజిటల్ బోర్డ్స్ పైన అన్నిటిపైన మీకు ధారాళంగా బోధించి, మీకు సిస్టమేటిక్గా తయారు చేసి 100%
ఉద్యోగం వచ్చే విధంగా చేసే బెస్ట్ బాధ్యత మన కృష్ణారెడ్డి అకాడమీ తీసుకుంటుంది. థ్యాంక్ యూ అండి అందరికి కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.